చేత బాప్తిసం పొందవలసిన వాడు ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చినావు అని ఆయన అడగా వెనకటి కానీ యేసు ఇప్పటికీ కాదు నీకు ఎవరికి ఇలా నెరవేరుస్తున్నాను కయ్యున్నదని అతనికి కనుక అతను ప్రార్థించు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చిన వెంటనే ఇదిగో ఆకాశం తెరబడి దేవుని ఆత్మ పావులని తన మీదకు వచ్చింది. మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని మన శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఇది మామూలుగా ఏదో నీళ్ళల్లో మునిగినట్టు అది కానీ దేవుడు ఆకాశం నుండి తేరతీస్తాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్న నీళ్ళల్లో మునిగాడు అప్పుడు నువ్వు జల సమాధి అయిపోయింది. కొత్త పౌలు సౌలు పేరు పౌలుగా మారుతాడు. అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆ దేవునికి వ్యతిరేకంగా ఈ లోకానికి వ్యతిరేకంగా జీవిస్తాడు. ఎప్పుడైతే పౌలుగా మారాడో అప్పటి నుంచి దేవుడికి అనుకూలం. ఆయన ఏమంటారంటే బ్రతుకుట క్రీస్తు సావైతే లాభం, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతారు, లేదా సావైతే నాకు ఇంకా మంచి దేవుడి దగ్గరికి వెళ్తాను అనే ఉద్దేశం. అలాగే ఈ పేరు కూడా మరి అనుకోకుండా దేవుడి పేరే పిలుచుకోవాలి, పౌలని పట్టుకోవడం దేవుడి సంకల్పం. కాబట్టి నీకు నీవే వేరే పిలుచుకున్నావు, బాప్తిసం తీసుకోవాలి. ఎవరిని చెప్పారని నీకే ఎంత అనిపిస్తుంది? కొన్నిసార్లు మా ఎవరు వచ్చినప్పుడు తీసుకోమని అంత పట్టించుకొని లేదు, తీసుకొని మేము ఎదురుస్తూ ఉండేవాడిని. దేవుని ఎదుర్కొన్నప్పుడు చర్చ వేస్తూ ఉండేది. మా ఎవరైతే ప్రోత్సహించారు చెప్పిన మాట అనుకుంటా అన్ని కష్టాలు దేవుడి వల్ల ప్రతి ఒక్క నుంచి పాపం తీసుకో వాక్యాన్ని కూడా ప్రతి చేయాలి. పాపం తీసుకుంటే బలపడతావు, అన్ని కార్యాలు బాగా జరుగుతాయి. తీసుకోవటమే కాదు, క్రమంగా మందిరానికి రావాలి, వాక్యం వినాలి. వాక్యం ఏం చెప్తుంది, ఎవరు చెప్తున్నారు? వాక్యం నేను చెప్పినట్టుగా దేవుడు వాక్యం తీసి దేవుడు బైబిల్లో చెప్తాం. కాబట్టి ఆ వాక్యం ఏం చెబుతుందని గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటే చాలు. మనం ఆయనకి బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పడానికి దేవుడు ఆదివారం రమ్మంటాడు, శనివారం రమ్మంటాడు కూడికి. ఎందుకంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. దాని ప్రకారం అనుసరించి నడుచుకుంటే చాలు. దేవుడు సరైన మార్గంలో నడిపిస్తాడు. అందుకే స్తోత్రనాలు వీరి కుమారుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనాలు ప్రతిష్ఠిస్తున్నాను. ఈ సన్నిధి ఈ ప్రవాసంతో మీకు నడిపిస్తుంది. నేను ఈ లోకంలో మీకు మధ్యమార్గంగా నైనికరంగా మీకు కృప అనుగ్రహించిన వీరి కుమారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనాలు ప్రతిష్ఠిస్తున్నాను. మధ్యమార్గం బలమైన సాధన కాదు. మీ కుమారుడు భారత్ దేశక్రీస్తు అతని శ్రేష్టమైన నాలుగు వేడుకుంటున్నాను. దేశరక్షణ రక్షణ అపవాదికి అనంత నాశనం కలిగింది. ప్రభువు యేసుక్రీస్తు నామములో సంపూర్ణ